ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ సిఐ స్వర్ణాంధ్ర సదస్సులో పాల్గొన్న ఆయన విజన్ 2047 లక్ష్య సాధనలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పాత్ర కీలకమన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడని చెప్పారు. ఇందుకు నిదర్శనంగా ఈ నెల 23న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మెటల్ స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగనుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సిఐఐ అంటే మన భారతదేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థ. ఇండస్ట్రీకి అలాగే గవర్నమెంట్స్కి పాలసీ మేకింగ్లో, రిఫార్మ్స్లో, అలాగే పబ్లిక్ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్స్ కూడా రైట్ అప్రోచ్లో వాళ్ళ యాక్టివిటీస్ని కూడా ప్రమోట్ చేయడానికి సిఐఐ ఎన్నో సంవత్సరాల నుంచి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు తీసుకున్నా చాలా సపోర్ట్ చేశారు. అందుకనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా సిఐఐ అంటే అపారమైనటువంటి నమ్మకం, గౌరవం కూడా. దాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐఐ తాలూకా హెల్ప్ తీసుకొని మన రాష్ట్రంలో మన విజన్ ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 మన 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం నాటికి మన భారతదేశం వికసిత్ అవ్వాలి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవ్వాలని ప్రధానమంత్రి మోదీ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏదైతే ఉందో దానికి ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో, పబ్లిక్ నుంచి, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్లో సిఐఐ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మల్టిపుల్ ఫోరమ్స్లో సిఐఐని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు కూడా గుర్తుంటుంది, గతంలో చాలా సక్సెస్ఫుల్గా మనం నిర్వహించినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది. ఆ సమ్మిట్కి దేశం నుంచే కాదు ప్రపంచం నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, అంబాసిడర్స్ కానీ, డెలిగేషన్స్ కానీ అందులో వచ్చి పార్టిసిపేట్ చేశారు. దానికి రూపకల్పన కూడా సిఐఐ మనకి హెల్ప్ చేసింది. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఏదైతే ఈరోజు అనౌన్స్ చేశామో అందులో కూడా దాని పాలసీ ప్లానింగ్ లో సిఐఐ హెల్ప్ చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ లో చేయడానికి కూడా సిఐఐ హెల్ప్ చేస్తుంది. సో సిఐఐ మన ప్లానింగ్ ప్రాసెస్ లో చాలా ముఖ్యంగా వాళ్ళ తాలూకా సజెషన్స్ అన్ని కూడా తీసుకొని చేస్తున్నాం. అందులో ఈ రోజు కూడా స్వర్ణాంధ్ర 2047 థీమ్ తో రాష్ట్రంలో ఉన్న మెంబర్స్ అందరితో పాటు ఈ యాన్యువల్ మీటింగ్ జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక పెద్ద మార్పు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. మరి ముఖ్యంగా ఇందులో నేను ఈరోజు వాస్తవంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏ రకంగా మెరుగుపడ్డాయి అన్న దానికి ప్రత్యేక ఉదాహరణ మనం సిఐ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అది ప్రస్తావించాలి. మనకి సోమవారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సిలార్-మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో అది కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్టుని చేయాలనంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రతిపాదన కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో అప్రూవల్స్, ఎంతో సహకారం కావాలి. అంటే రాష్ట్రం, కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సిలార్-మిత్తల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. డిసెంబర్కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్గా తీసుకొని 6 months అహెడ్గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.